నారా లోకేష్‌కి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీలోకి ఆయన అఫీషియల్‌గా రాబోతున్నట్టుగా సమాచారం. ప్రముఖ మీడియా ఛానెల్స్ కూడా ఈ విషయాన్ని చాలా రహస్యంగానే బయటికి తీసుకొస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైనటువంటి ప్రభావంతో భారీగా సక్సెస్‌ని సాధిస్తారని ఇప్పుడు ఆయన వచ్చారంటే లోకేష్‌కి చుక్కెదురే. కాబట్టి లోకేష్ అయితే భయంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, లోకేష్ ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి భారీగా షాక్ అవుతున్నారట. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకొస్తే ఇక పాపం ఆయన్ని ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా సరే ఇంపార్టెన్స్ ఇస్తారా? అందుకే ఒక పక్క చంద్రబాబు, అలాగే ఇంకా బాలకృష్ణ సైతం ఆయన్ని రానివ్వలేదు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగానే రావాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే అధికారం కోసం కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే చాలు అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఏది ఏవైనా రాబోయే రోజుల్లో భారీగా ఆయన మంచి విజయం సాధించడానికి అన్ని రకాల కృషి చేస్తామని, తెలుగుదేశం పార్టీలో ఆయన తర్వాతే ఎవరైనా అని చంద్రబాబు గారి కోసం ఒక భారీగా సపోర్ట్ చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో, నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీఎం కావాలనేదే నా యొక్క అభిమతం అంటూ కూడా ఆయన తెలియజేసినట్టుగా సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్న విషయాలు బట్టి ఖచ్చితంగా మంచి రాబోయే రోజుల్లో విజయాలు సాధించి భారీగా అయితే పిలుపునిస్తూ మరి తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తానని ఆయన చెప్పినట్టుగా సమాచారం. సో, జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, తారక్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ షాక్‌కి లోకేష్ తేరుకొని ఎలాగైనా ఎన్టీఆర్‌ని తమకు అడుగుజాడల్లో ఉంచేలా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట లోకేష్.